నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇపియాన్, అలాగే చీఫ్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఆఫ్టర్ డెలివరీ డెఫినెట్ గా కామన్ గా చాలా మంది చెప్పేటటువంటి కంప్లైంట్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్ ఉంది. అది సిజేరియన్ అయ్యింది అని అంటే బికాస్ ఆఫ్ ద అనస్థీషియా డెఫినెట్గా ఇది వచ్చేస్తుంది అనేది ఒకటి కామన్గా మాకు వినిపించేటటువంటి మాట. సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా మరి బ్యాక్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎందువలన? అసలు బ్యాక్ పెయిన్కి గల కారణం ఏంటి? సో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నొప్పులు కొంతమందిలో ఒక 20-25% ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఆ పెయిన్స్ అలాగే ఉండిపోతాయి లైఫ్ లాంగ్ దశాబ్దాలు. వాళ్ళు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ అంటే, సార్ నాకు డెలివరీ ఫస్ట్ పాప పుట్టింది కదా అప్పటి నుంచి ఉంది సార్, ఈ నొప్పి తగ్గట్లేదు సార్ అని. బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సైంటిఫిక్గా అందరూ ఏమనుకుంటారంటే, అందరు అపోహ ఏంటంటే సిజేరియన్ జరిగినప్పుడు నడుములో ఇంజెక్షన్ ఇస్తారు కదా దానివల్ల వచ్చింది. 100% కాదు, పెద్ద అపోహ, అది పెద్ద మిత్. ఎందుకంటే ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఇది పెల్విస్, దీంట్లోనే బేబీ ఉంటుంది, 9 months బేబీ ఉంటుంది. 9 months బేబీని పెల్విస్లో అకామిడేట్ చేయాలి అంటే పెల్విస్ స్ట్రెచ్ అవ్వాలి. ఇది నార్మల్ పెల్విస్ అయితే ఫుల్ టైమ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంత ఉంటుంది పెల్విస్. అంటే ఇది మరి ఇవన్నీ బోన్స్ కదా, ఎట్లా పోయాయి సైడ్కి? ఇక్కడ లిగమెంట్స్ ఉంటాయి, జాయింట్ ఉండి జాయింట్ లిగమెంట్స్ ఉంటాయి, అవి స్ట్రెచ్ అవుతాయి. 3.5, 4.5, 2.5 kgs బేబీని పెల్విస్లో అకామిడేట్ చేయాలంటే ఏదో ఒకటి జరగాలి. బోన్స్ అయితే స్ట్రెచ్ కావు కదా. సో బోన్స్ మధ్యలో ఉన్న లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతాయి. ఆ లిగమెంట్స్ ఎక్కడ ఉంటాయి? 2 bones మధ్యలో ఒక జాయింట్ ఉంటే ఆ జాయింట్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతాయి. ఈ జాయింట్నే ఎస్ఐ జాయింట్ అంటాం. సేక్రము ప్లస్ పెల్విక్ బోన్స్ రెండింటి మధ్యలో ఒక పెద్ద జాయింట్ ఉంటుంది. రైట్ సైడ్ ఎస్ఐ జాయింట్, లెఫ్ట్ సైడ్ ఎస్ఐ జాయింట్. ఈ జాయింట్ స్ట్రెచ్ అయితేనే బేబీ అకామిడేట్ అవుతుంది. సో ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతుంది, అది సిజేరియన్ అవ్వచ్చు, నార్మల్ డెలివరీ అవ్వచ్చు. డెలివరీ అయినాక మళ్ళీ ఏమవుతుంది? పెల్విస్ నెమ్మదిగా నార్మల్ రావాలా? ఈ నార్మల్కి వచ్చే ప్రక్రియలో, ఆ నేపథ్యంలో ఈ లిగమెంట్స్ కానీ కొద్దిగా అబ్నార్మల్ షేప్లో, అబ్నార్మల్ సైట్లో కానీ దగ్గరకు వచ్చి ఫ్యూజ్ అయ్యాయనుకో, అప్పుడు ఆ లిగమెంట్స్ నుంచి నొప్పి వస్తుంది, ఆ జాయింట్ నుంచి నొప్పి వస్తుంది. ఇంకా అలా ఉంటుంది అంతే. 90% పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్స్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్ ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్, సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్. ఆ స్ట్రెచింగ్ తర్వాత మాల్ అలైన్మెంట్ అంటాం. కరెక్ట్గా అలైన్ కాకుండా, ఒక 70 మందిలో కరెక్ట్గా అలైన్ అవుతాయి, ఓ 30% మాల్ అలైన్మెంట్. అక్కడి నుంచి పెయిన్. సో అందరూ నడుములో ఇంజెక్షన్, అది ఇది హార్మోనల్ చేంజెస్ కానే కాదు. సో ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ సేక్రోఇలియైటిస్ అంటారు. సో సేక్రోఇలియాక్ డిస్ఫంక్షన్ అంటారు. సో ఇది మెయిన్ రీజన్. అంటే 90% ఆఫ్ ద పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత వచ్చే నొప్పులు అట్లా క్రానిక్ ఉండిపోతే తప్పకుండా ఈ జాయింట్ని ఎగ్జామిన్ చేయాలి. తప్పకుండా ఈ జాయింట్కి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. తప్పకుండా ఆ పర్టికులర్ డాక్టర్కి ఈ జాయింట్ వల్లనే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నొప్పులు వస్తాయన్న ఐడియా ఉండాలి. అది లేకపోతే చాలామంది వెళ్ళడము, లేనిపోని ట్రీట్మెంట్లు వాడడము, సర్జరీలు చేసేసుకుంటారు, స్పైన్ మీద స్పైన్ ఫిక్సేషన్లు చేసేసుకుంటుంటారు. అది ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ వల్ల వస్తుంది. అట్లీస్ట్ 90% ఆఫ్ ద పోస్ట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ దీనివల్ల బాధపడతారని తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదు ఇది. తప్పకుండా పేషెంట్స్ కూడా ఐడియా ఉండాలి. అది సార్ ఈ జాయింట్ ఏదన్నా మాలలైన్ అయితే వస్తుంది అంటే కదా సార్, అది ఎగ్జామిన్ చేయండి అని దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఎస్ఐ జాయింట్కి ట్రీట్మెంట్ ఎట్లా సార్? జాయింట్ అది జాయింట్ కోసి కొత్త జాయింట్లు పెట్టలేరు కదా, అవన్నీ అయ్యే పనులు అందులో పెల్విస్ మీద. దీనికి ఒకే ఒక్క గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఎస్ఐ జాయింట్ లోపల ఈ అలైన్మెంట్, మాల్ అలైన్మెంట్ జరిగిన లిగమెంట్స్ని మళ్ళీ రీజనరేట్, రీమోడల్ చేయడం కోసం ఎస్ఐ జాయింట్లో కూడా పిఆర్పి చేయవచ్చు. అంటే ఇప్పుడు వరకు ఉన్న ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్లో ఎస్ఐ జాయింట్లో ఇంజెక్షన్స్ చేయడము ప్లస్ ఎస్ఐ జాయింట్లో పిఆర్పి చేయడము. ఇంకొకటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ఎస్ఐ జాయింట్లో నర్వ్స్ కొన్ని పోతుంటాయి, ఆ నర్వ్స్కి ఈ లేజర్ లాంటి ట్రీట్మెంట్, దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఇట్లాగే 3 ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఈ మూడిట్లో మనం అనుకుంటే మంచి పెయిన్ రిలీఫ్ వచ్చేది
ఎస్ఐ జాయింట్ పిఆర్పి. ఓ మై గాడ్. సో డెఫినెట్ గా దీని గురించి అవేర్నెస్ అనేది ఉండాలి. ఎందుకంటే చాలా కామన్ గా చెప్పేస్తారు సిజేరియన్. ఇప్పుడైతే ఇంకా ఈ అవేర్నెస్ ఎక్కువైపోయిందా అనిపిస్తోంది. ఎందుకంటే నార్మల్ అనేది ఇలా కూర్చోబెట్టేసి అసలు బేబీని చాలా సఫర్ అవుతుంది. బేబీ కూడా ఒకవేళ నార్మల్ అవ్వకపోతే ఎట్లా బ్రీచ్ లో లేదు బేబీ, డెఫినెట్ గా చాలా సఫర్ అవుతారు కదా సార్. ఈ బ్యాక్ కి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ వల్లనే ఉంటాయి పెయిన్స్ అనేది. అది 100% మిత్, 100% అపోహ. అటు నమ్మకండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ ఎస్ఐ జాయింట్ ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా క్లినికల్ గాను ప్లస్ టెస్ట్ తో కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్, నేను ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ రికవర్ అవుతారు. దీనికి కూడా ఎన్ని సెషన్స్ పట్టొచ్చు సార్? యా, దీంట్లో జనరల్ గా ఫస్ట్ సిట్టింగ్ లో పెయిన్ తగ్గడం కోసము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, సెకండ్ సిట్టింగ్ లో పిఆర్పి. 1 or 2 సిట్టింగ్స్ సరిపోతాయి. సెట్ అయిపోతుంది. నీ జాయింట్ లో లాగా 4 సిట్టింగ్స్ అవసరం లే. 2 సిట్టింగ్స్ ఆఫ్ పిఆర్పి ఇంటూ ద ఎస్ఐ జాయింట్ చాలు. అండ్ దాని తర్వాత ఏమైనా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అందరూ ఇంకొక మెయిన్ రీజన్ ప్రెగ్నెన్సీ తర్వాత నొప్పులు రావడానికి, ఒకవేళ ఎస్ఐ జాయింట్ కాకపోతే ఈ మజిల్స్ అన్ని కూడాను వీక్ అవుతాయి ప్రెగ్నెన్సీలో. అబ్డామన్ మజిల్స్ ప్లస్ పెల్విక్ మజిల్స్ ప్లస్ థై మజిల్స్, ఇవి స్ట్రెంగ్తన్ చేసుకోం మనం. పెళ్ళి అయిపోగానే, డెలివరీ అయిపోగానే ఏం చేస్తారు, పాపను చూసుకోవడం, పాప పెరుగుతుంటుంది, ఇంకా పాప వెనకాల పరిగెత్తడం, పాప అది ఇంకా మొత్తం జీవితం అంతా కూడాను పిల్లల కోసము, హస్బెండ్ కోసము ప్లస్ అత్తామామల కోసం అనే ఉంటారు, కానీ వాళ్ళ బాడీని చూసుకోరు. ఇంకొక రీజన్ ఎందుకు ఫీమేల్స్లో ఇవన్నీ అవుతాయండి, పెళ్ళయి ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన ఫీమేల్స్ మెంటాలిటీ మొత్తం కూడాను ఆ పిల్లవాడు ఆ పిల్లను పెంచాలి, నేనే చూసుకోవాలి, ప్లస్ ఇది కాక హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్ని చూసుకోవాలి, ప్లస్ ఇది కాక నా ఇన్లాస్ని చూసుకోవాలి, ప్లస్ ఇది కాక మా హస్బెండ్ చూసుకోవాలి, ఇంకోటి దీంతో పాటు ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా చేయాలి. సో దీనివల్ల తప్పకుండాను బ్యాక్ పెయిన్ ఒక కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కండిషన్ చేసుకోవాలి మజిల్స్, మళ్ళీ అబ్డామినల్ స్ట్రెంగ్త్ పెరగాలి, మళ్ళీ బ్యాక్ స్ట్రెంగ్త్ అని పెరగాలి, హిప్స్ స్ట్రెంగ్త్ పెరగాలి. సో ఇవన్నీ చేస్తే బ్యాక్ పెయిన్ రావడం చాలా చాలా తక్కువ ఉంటుంది డెలివరీ అయిన తర్వాత. ప్రెగ్నెన్సీలో వచ్చినటువంటి వెయిట్ అది మళ్ళీ తగ్గడం అనేది చాలా కేసెస్లో చాలా రేర్గా జరుగుతుంటుంది, అంటే నార్మల్ ఫిగర్లోకి రావటం అనేది. సో వెయిట్ లాస్ అవ్వటం అనేది ఎంత ఇంపార్టెంట్ సార్ ఆఫ్టర్ డెలివరీ? వెయిట్ లాస్ కాదు, వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడలేదు, స్ట్రెంగ్త్ అనేది. బ్యాక్ పెయిన్ గురించి మనం మాట్లాడితే ప్రెగ్నెన్సీ తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గాలి అంటే మన మజిల్స్ స్ట్రెంగ్త్ అని ఉండాలి. ఎందుకంటే మనకు చాలా పని ఉంటుంది తర్వాత. ప్రెగ్నెన్సీ అయ్యాక, డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా మన పని అయిపోయిందని ఉండదు కదా, పాప బాబు చూసుకోవడం అంతా. సో అందుకని అది ఎంత ఇంపార్టెంట్ పిల్లల్ని పెంచడం, మన బాడీని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేసుకోవడం తర్వాత ఇమీడియట్లీ ఒక 2-3 monthsకే స్టార్ట్ చేసేయాలి. చేసేస్తే స్ట్రెంగ్తన్ అవుతాయి, లూజన్ కావు లిగమెంట్స్ అండ్ మజిల్స్, బ్యాక్ పెయిన్ రాదు. వెయిట్ హెవీ అంటే బాగా ఎక్కువ బాడీ కానీ ఎక్కువ అయితే ఆ వెయిట్ లాస్ అన్నది డిఫరెంట్ ఇష్యూ. కొంతమంది వెయిట్ ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ ఉండదు, కొందరు సన్నగా ఉంటారు కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో ఇది ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో డెలివరీ అయిన తర్వాత డెఫినెట్ గా ఈ బ్యాక్ పెయిన్ అనేది కామన్ అని చెప్పి ఏళ్లకు ధరపడి దాంతో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. పిఆర్పి ఇస్ అ బూన్ అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్ తో కనుక సఫర్ అవుతే డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.